హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్టర్డే మనం ఆమ్రెడ్త సంధి, త్రిక్క సంధి, రుగాగమ సంధి గురించి తెలుసుకున్నాం. ఈరోజు రిమైనింగ్ సంధుల గురించి తెలుసుకుందాం. అన్నట్టు మీరు ఎవరైనా టెట్కి అప్లై చేస్తున్నారా? అయితే కింద స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను, డైరెక్ట్ మెసేజ్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సరే, ఇప్పుడు మనం ప్రజెంట్ సరళాదేశ సంధి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనం సరళాదేశ సంధి గురించి అయితే తెలుసుకుందాం. వచ్చన్, పోయన్, పూచెను, కాల్చన్, తినను అనేటువంటి పదాలకు ను అనే నకారం ప్రతిపాదం చివర వస్తుంది. దాన్నే ధృత పదం అని అంటారు. ఇటువంటి పదాలకు వచ్చన్, పోయన్, పూచను, కాల్చన్, తినన్ ఈ పదాలు చివరలలో ను కానీ, నా కానీ, ను కానీ వచ్చినట్లయితే దానిని ధృతము లేదా నకారం అని అంటాము. ఏ పదంలో అయితే చివర నకారం ఉంటే దాన్ని ధృత ప్రాకృతికం అంటారు. ఏదైనా ఒక పదంలో చివర నకారం అంటే ను, నా, న్ వచ్చినట్లయితే దానిని నకారము లేదా ధృతము అని అంటాము. ఇప్పుడు సరళాదేశ సంధి సూత్రం మనం తెలుసుకుందాం. ధృత ప్రాకృతికము మీది పరుషములకు సరళమగు నకారం. మనకు ధృత ప్రాకృతికం అంటే తెలిసింది. ఇప్పుడు పరుషాలంటే మనం తెలుసుకుందాం. మనకు హల్లులు ఉన్నాయి. క, ఖ, గ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, న, త, థ, ద, ధ, న, ప, ప, బ, భ, మ, య, వ, ర, ల, స, ష, ష, హ అక్ష ఉన్నాయి. ఇందులో క, చ, ట, త, ప అనేవి పరుషాలు. పలకడానికి లేదా ఉచ్చరించడానికి కఠినతరంగా ఉండే అక్షరాలను, హల్లులను పరుషాలు అని అంటాము. గ, జ, డ, ద, బ పలకడానికి లేదా ఉచ్చరించడానికి సరళంగా ఉండే అక్షరాలను లేదా హల్లులను సరళాలు అని అంటాము. ఇప్పుడైతే మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, పూచెన్ ప్లస్ కలువలు. ఇక్కడ ధృత ప్రాకృతికము. ఈ చెన్ అనేది, పూచెన్ అనేది ధృత ప్రాకృతికము. మీది పరుషాలు. కా అంటే పరుషము, అంటే పలకడానికి కఠినంగా ఉండేది. పరుషము పూర్వపదంలో ఉన్న ధృతము, పరపదంలో ఉన్న పరుషాలు కలిసినప్పుడు సంధి సరళముగా అవుతుంది. ఇక్కడ నకారం ఉంది. నా అంటే నకారం అంటే ధృతం అని చెప్పవచ్చు. ఇది పరుషాలు. ఈ రెండుని సంధి జరిగినప్పుడు పూచెన్ గలువలు, పూచెన్ ప్లస్ గలువలు. ఇక్కడ పరపదంలో ఉన్న పరుషం తొలగిపోయి సరళంగా మారిపోతుంది. దానినే సరళాదేశ సంధి అని అంటారు. ఇక్కడ పూచెన్ ప్లస్ కలువలు ఈజ్ ఈక్వల్ టు పూచెన్ గలువలు. సెకండ్ ఎగ్జాంపుల్, దశన్ ప్లస్ చూచి. ఇక్కడ దశన్లో ఇక్కడ ఏముంది? నకారం ఉంది, అంటే ధృత ప్రాకృతికం ఉంది. ప్లస్ చూచి, చ అనేది ఏంది? పరుషం. పూర్వపదంలో ధృత ప్రాకృతికం మీది పరుషాలు, పరపదంలో ఉన్న పరుషం కలిసినప్పుడు దాని సంధి సరళంగా మారుతుంది. ఇక్కడ సరళం అనేది ఏంది? జ మనకు సరళం. దశన్ ప్లస్ చూచి ఈజ్ ఈక్వల్ టు దశన్ జూచి. థర్డ్ ఎగ్జాంపుల్, చేసెన్ ప్లస్ టక్కు. ఇక్కడ నా అనే నకారం ఉంది, దాన్నే ధృతం అని అంటారు. ధృతానికి పరుషము, ధృతం మీది పరుషము పరమైనప్పుడు సంధి సరళంగా వస్తుంది. ఇక్కడ పరుషం తొలగిపోయి సరళంగా మారుతుంది. చేసెన్ ప్లస్ టక్కు, చేసెన్ డక్కు. ఒక్కోసారి ఇట్లా కూడా రావచ్చు ఎగ్జాంపుల్స్. పూచెన్ గలువలు. ఇక్కడ ధృతం అనేది అరసున్న రూపంలో ఉంది. దీనిని విడదీస్తే పూచెన్ ప్లస్ కలువలు అని వస్తుంది. ఇక్కడ పూచెన్ గలువలు. ఇక్కడ ధృతం అనేది పూర్ణ బిందువు రూపంలో ఉంది. దీనిని విడదీసినను పూచెన్ ప్లస్ కలువలు అని వస్తుంది. పూచెన్ గలువలు. ఇక్కడ ధృతం అనేది సంశ్లేషంగా ఉంది. సంశ్లేషం అంటే
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా రావడాన్ని సంశ్లేషం అని అంటారు. ఇక్కడ ధృతం అనేది సంశ్లేషంగా ఉంది. పూచెన్ ప్లస్ కలువులు సరళాదేశ సంధి. ఖరు, చిరు, ఖడు, నడు, నిడు శబ్దముల రా డాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారంబగు. ఇక్కడ సంధి సూత్రం ఏంది? ఖరు, చిరు, ఖడు, నడు, నిడు శబ్దములకు, ఈ శబ్దాలకు రా డాలకు, ఈ శబ్దాల్లో ఉన్న అచ్చులు ఉన్నాయి కదా, రా డా రా డాలకు, ఈ హల్లులు రా డాలకు అచ్చుపరమైనప్పుడు ఖరు, చిరు, ఖడు, నడు, నిడు శబ్దములు, ఈ శబ్దాల్లో రా డాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారంబగు. ద్విరుక్త టకారం అనేది ఎగ్జాంపుల్ కురు ప్లస్ ఉసురు కుట్టుసురు. ఇక్కడ టకారం వస్తుంది. ఇక్కడ మనకి ఏంది? రా డాలకు అచ్చుపరమైతే ఇక్కడ రా ఉంది, రాకు అచ్చుపరమైతే ద్విరుక్త టకారం. టకారం అంటే ఏంది? టాకు టా ఒత్తు, టాకి టా రెండు, టాకి టా వస్తే ద్విరుక్త టకారం మనం చెప్పబడుతుంది. కరు, కరులో రు ప్లస్ ఉసురు, రూకు అచ్చుపరమైతే కుట్టుసురు ద్విరుక్త టకారం వచ్చింది. ఖడు ప్లస్ ఎదుట, ఇక్కడ డు, ఇక్కడ రా డాలకు డా ప్లస్ ఇక్కడ డా ఉంది, డా ప్లస్ ఏ అచ్చుపరమైంది. ఈ డాకు అచ్చుపరమైనప్పుడు సంధి ద్విరుక్త టకారం. ద్విరుక్త టకారం. ఈ పూర్వపదంలోని డా తొలగిపోయి కట్టే టా అనే ద్విరుక్త టకారం ఆదేశం అవుతుంది. దీన్నే ద్విరుక్త టకార సంధి అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చిరు ప్లస్ అడవి. చిరు, రూకి ఆ అనే అచ్చుపరమైంది, అప్పుడు చిట్టడివి ద్విరుక్త టకారం ఆదేశం అవుతుంది. పూర్వపదంలోని రు తొలగిపోయి సంధి ద్విరుక్త టకారం ఆదేశమగును. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నడు ప్లస్ ఏట. నడు ప్లస్ ఏట డూకు అచ్చుపరమైతే సంధి ద్విరుక్త టకారం వచ్చింది. నిడు ప్లస్ ఊర్పు. పూర్వపదంలో డూకు ఉత్తర పదంలో ఉన్న అచ్చుపరమయ్యి ద్విరుక్త టకారం వచ్చింది. పూర్వపదంలో ఉన్న డూ తొలగిపోయి నిట్టూర్పు అనే ద్విరుక్త టకారం ఏర్పడుతుంది, ఆదేశం అవుతుంది. దీన్నే ద్విరుక్త టకార సంధి అని అంటారు. నెక్స్ట్ సంధి గసరద వాదేశ సంధి. సూత్రం ప్రథముల మీది పరుషాలకు గసడద వాలు బహుళమగును. ఇది చాలా ఈజీ అండి. ఒక ఎగ్జాంపుల్ రాస్తే మనకు అర్థమైపోతుంది. కానీ ఫస్ట్ మనకు ప్రథములు అంటే ఏందో తెలియాలి. ప్రథమ విభక్తి ప్రత్యయాలు అంటే డు, ము, వులు విభక్తులు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో నేను వాటిని గురించి చెప్తాను. డు, ము, వులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కని చతుర్థి విభక్తి, ఇలా విభక్తులు ఉన్నాయి. అది నెక్స్ట్ క్లాస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రథముల మీది పరుషాలకు గసరద వాలు బహుళముగాను. ప్రథమ విభక్తి ప్రత్యయాలు. ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏమొస్తాయంటే డు, ము, వులు. ఈ ప్రథమముల మీది పరుషాలకు గసరద వాలు బహుళంగా వస్తాయి. పరుషాలంటే మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం కదా, క, చ, ట, త, పలను పరుషాలు అంటాము. పలకడానికి ఉచ్చరించడానికి కష్టంగా ఉన్న అక్షరాలను మనము పరుషాలు అని అంటామని ఇంతకుముందే చెప్పుకున్నాము. సూత్రం ప్రథముల మీది పరుషాలకు ప్రథమ విభక్తి ప్రత్యయాలను ప్రథములు అంటారు. ఈ ప్రథముల మీది పరుషాలకు గసరద వాలు బహుళంగా వచ్చును. ఫర్ ఎగ్జాంపుల్ గొప్పవాడు కదా, గొప్పవాడు డా కాదు డు, గొప్పవాడు కదా, ఇది డు అండి, అడు కదా. ఎట్లా విడదీయచ్చు? గొప్పవాడు ప్లస్ కదా, ఇక్కడ డా ప్రథములు అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు. డా మీది పరుషాలు, డా మీది పరుషాలు కచ్చట దెబ్బలు కదా.
డా మీది పరుషాలకు గసరదవాలు బహుళంగా వచ్చును. పూర్వపదంలో ఉన్న డా మీది పరుషమైనటువంటి పరపదంలో ఉన్న ఖా పరుషాలకు గసరదవాలు వచ్చును. కావున ఇక్కడ ఖా అనే పరుషం తొలగిపోయి గా అనే అక్షరం వస్తుంది. దీన్నే గసరదవా దేశ సంధి అంటారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మేలు ప్లస్ చేయు, మేలు చేయు. మేలు ప్లస్ చేయు, మేలు చేయు. సెకండ్ ఎగ్జాంపుల్ వాడు ప్లస్ టక్కరి, వాడు డక్కరి. ఇది ప్రథమము అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు అయినటువంటి లు మీది పరుషాలకు చే, ఛా, చే, చా అనేది పరుషము. అప్పుడు సంధి గసరదవాలు బహుళంగాను కాబట్టి సా వచ్చింది. ఇక్కడ ఖా, చా, టా, తా, పా అనేవి పరుషాలు. ఖా వచ్చినప్పుడు గా వస్తుంది, చా వచ్చినప్పుడు సా, టాకి డా, తాకి దా, పాకి వా ఇలా వస్తాయి. దీన్నే గసరదవా దేశ సంధి అంటారు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎవరైనా ఆన్లైన్ టెట్కి అప్లై చేయాలనుకుంటే కింద స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను, దానికైతే DM చేయండి. సదా మీ సేవలో. థ్యాంక్ యూ ఆల్. బాయ్.